హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గిత్త మెడకి ఒక గంట కట్టాం ఫ్రెండ్స్. గంట అంటే ఒక గ్లాస్ని హోల్ చేసి కట్టాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గిత్త అనేది మంద నుంచి విడిపోయి పంట పొలాలను నాశనం చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మందలో కలిసి ఉండట్లేదు, అందువల్ల దీనికి గంట కట్టాం ఫ్రెండ్స్. ఇలా గంట కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, మంద నుంచి విడిపోయి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ గంట శబ్దానికి ఆ గిత్త ఎక్కడ ఉన్నది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మందలో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే ఈ గిత్త ఏం చేస్తుందంటే మంద నుంచి విడిపోయి పంట పొలాలను నాశనం చేస్తుంది ఫ్రెండ్స్. ఇంటికి కూడా రాదు. ఒకవేళ అడవికి తీసుకువెళ్తే అడవిలో ఉండిపోతుంది ఫ్రెండ్స్. 2-3 రోజులైనా అడవిలో ఉంటుంది. అప్పుడు అంత పెద్ద అడవిలో ఈ ఎక్కడ ఉంది అనేది కనుక్కోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఒకవేళ గంట ఉంటే అడవిలో ఎక్కడ ఉన్నా మనకు సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. పలానా అడవిలో మనకు మిస్ అయిందనుకోండి, ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు గంట మోగడం వల్ల పలానా ప్లేస్లో ఉంది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల ఏవైతే మంద నుంచి విడిపోయి ఇంటికి రాకుండా ఉంటాయో అలాంటి వాటికి ఇలా గంట కట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయినప్పటికీ కొన్నిసార్లు అడవిలో మిస్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆవులు మంద నుంచి తప్పించుకొని కొన్ని ఏం చేస్తాయంటే ఇలా పొలాలకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. పొలాలకు వచ్చేసి నైట్ పొలాలు మొత్తం తినేస్తుంటాయి. అందువల్ల ఇలా మేము నైట్ టైం చూడడానికి వచ్చాం. ఈ పొలాల్లో ఏమైనా ఉన్నాయేమో అనేసి, ఒకవేళ ఉంటే వాటిని మళ్ళీ తోలుకు వెళ్ళి ఎడ్ల సాల్లో కడతాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ పొలాలు ఫ్రెండ్స్. మనకి నైట్ టైం వీడియోలో సరిగ్గా కనిపించదు, అలా చూస్తున్నాం ఫ్రెండ్స్.